అయోధ్యకాండలో ముఖ్యమైన భాగం ఏంటి అంటే రాజాభిషేకం. సమయం మారింది. దశరథ మహారాజు వయసు పెరిగింది. అతను నిర్ణయించుకున్నాడు పెద్దవాడైన శ్రీరాముడిని రాజు చెయ్యాలి అని. అందుకే రాజాభిషేకం అనే పెద్ద పండుగను ఏర్పాటు చేశాడు. అయోధ్య మొత్తం దీపాలు, పూలు, ఆనందంతో నిండిపోయింది. కానీ అప్పుడే కైకేయికి దశరథ మహారాజు గతంలో ఇచ్చిన 2 కోరికలు గుర్తుకు వచ్చాయి. వెంటనే రాజు దగ్గరకు వెళ్ళి, కైకేయి రాజా, మీరు నాకు గతంలో ఇచ్చిన 2 వరాలు, కోరికలు ఉన్నాయి కదా, అవి నేను ఇప్పుడు అడగబోతున్నాను, మీరు తీరుస్తారా అని కైకేయి రాజుని అడిగింది. దశరథ మహారాజు నేను తీరుస్తాను, ఏంటి అవి అని అడిగాడు. అప్పుడు మొదటిది, శ్రీరాముడు 14 ఏళ్ళు వనవాసానికి వెళ్ళాలి. రెండవది, నా కుమారుడు భరతుడు రాజు అవ్వాలి అని కైకేయి వరం అడిగింది. రాజు ఇచ్చిన మాట దుఃఖంతో దశరథ మహారాజు సరే అని ఒప్పుకుంటాడు. తరువాత శ్రీరాముడిని పిలిచి జరిగింది చెబుతాడు. తండ్రి మాట నిలబెట్టుకోవడానికి శ్రీరాముడు అరణ్యానికి వెళ్తా అని ఒప్పుకుంటాడు. కానీ అప్పటికే శ్రీరాముడికి కోపం లేదు, దుఃఖం లేదు. శ్రీరామ లక్ష్మణులు ముగ్గురు కలిసి అరణ్యానికి వెళ్తారు. కానీ దుఃఖంతో దశరథ మహారాజు చనిపోతాడు.